వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. వినుకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎండాకాలం రావడంతో పశువులు మూగజీవాల దాహార్తికి తీర్చేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. మంగళవారం నాగులవరం గ్రామంలో నీటి తొట్ల ఏర్పాటుకు జీవి ఆంజనేయులు శ్రీకారం చుట్టారు. అంటే ఊరంతా జీవాలు ఇటువైపు వచ్చినాయన్నీ అవుతారా? ముందు కడిగి పెట్టావా? పసుపు కొంచెం దూరం పెట్టి అది దూరం సరిపోతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశుగ్రాసం ఈరోజు పశువులు వేసవి కాలంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడకుండా నీటి కుంటలు తయారు చేసింది. ఈ పశువుల తొట్టులు అవసరం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పశువుల కుంటల్ని, ఈ పశువుల తొట్టిని ఏర్పాటు చేస్తూ ఉంది. ఒక్కొక్క పశువు తొట్టికి 33,200 రూపాయల ఖర్చుతోటి సిమెంట్ తోటి చక్కగా పశువుల తొట్టి కట్టడం జరుగుతుంది. దీనివలన మూగజీవాలు, గొర్రెలు, మేకలు, పశువులు తాగునీరుకి ఇబ్బంది పడకుండా మార్గ మధ్యంలో ఇక్కడే తాగుతూ ఉంటాయి. వాటికి మంచినీళ్ళ కోసం ఒక బోరు, మోటార్ ద్వారా ఈ ఎప్పటికప్పుడు నింపుతూ వాటికి నీళ్ళు అందించడం జరుగుతుంది. సో ఇలాంటి పశువుల తొట్టులు చాలా ఆవశ్యకత ఉంది. మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గొర్రెలు, మేకలు, పశువులు ఇవన్నీ కూడా ఈరోజు అడవులకు వెళ్ళినప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటాయి. పొలాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంచి నీళ్ళ కోసం వేసవి అద్దడిలో ఇంకా ఇబ్బంది పడుతుంటాయి. ఇలాంటి వాటికి మూగజీవాలకి మంచినీటిని అందించడం కోసం ఈ నీటి తొట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో 317 నీటి తొట్లని 1,05,00,000తోటి ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలాంటి తొట్లు 317 తొట్లు కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో 55 తొట్ల నిర్మాణానికి ఒక్కొక్క తొట్టికి 33,200 చొప్పున 18,26,000 రూపాయలు వినుకొండ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ పశువుల తొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు అక్కడ మల్లికార్జునరావు గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు మాజీ